నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగనగర్ రెండవ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. ట్రాఫిక్ సమస్య తగ్గడానికి కృషి చేస్తామని హామీ. పశ్చిమ నియోజకవర్గంలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. కూటమి హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి. ప్రధానమంత్రి కుసుమ్ పథకాలపై అధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచన. 245 కోట్లతో సింగనగర్కు రెండవ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. సింగనగర్ రైల్వే ట్రాక్ వద్ద ప్రస్తుతం ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి మాత్రమే ఉండటంతో స్థానికులు రాకపోకలు సాగించడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు వాహనదారులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగనగర్ ఆర్ఎన్బి ఎంప్లాయీస్ అసోసియేషన్ కాలనీ రెండో లైన్లో 35 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన తార్ రోడ్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో ఇప్పటికే 135 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని, కొన్ని పనులు పూర్తి చేశామని అన్నారు. అతి త్వరలో 245 కోట్లతో సింగనగర్ రైల్వే ట్రాక్ వద్ద రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం సగం, రైల్వే శాఖ సగం భరిస్తుందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే వాహనదారులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం అటకెక్కిందని, అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో మరి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ముఖ్యమంత్రి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అనేక సమస్యలు అన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఈ 6 నెలల పరిపాలనలో 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాం, కొన్ని అయితే పూర్తి చేసాం. ఇవాళ ఈ 58వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి కాలనీలో గతంలో ఎల్ఎన్టీ డ్రైన్స్ కానీ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఎల్ఎన్టీ డ్రైన్లని పూర్తి కూడా చేయకుండా ఎక్కడికక్కడ దారిలో మధ్యలోనే వదిలేశారు. నా పేరు వైఎంఎన్ శివశంకర్ అండి. నేను ఆర్ఎన్బి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి 2 months అవుతుందండి. ఇందులో మాకు ఈ కాలనీ ఏర్పడి దగ్గర 25 years అవుతుంది. ఈ చాలా కార్యక్రమాలు, చాలా పనులు చేవి పెండింగ్లో ఉండిపోయినాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఎల్ఎన్టీ వాళ్ళు డ్రైనేజ్ వేసి కూడా అది అసంపూర్తిగా మధ్యలోనే వదిలేశారు. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము, కానీ అది అసంపూర్తిగానే పనిచేయకుండా లాస్ట్ 5 సంవత్సరాల్లో మిగిలిపోయింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చెప్తే ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సొసైటీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అని ఆర్ఎన్బి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ అండి. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004 నుండి 2012 వరకు ఏమీ డెవలప్మెంట్ లేదు, అంతా చెరువుగా ఉంది. 2013లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ప్రెసిడెంట్గా ఇల్లు. ఈ 12 ఏళ్లలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఓన్గా వేయించుకోవాల్సి వచ్చింది. అక్కడి వరకు అవన్నీ వేసాక అప్పుడు బిల్డర్లు కానీ వాళ్ళు కానీ ప్రవేశించారు కాలనీలో. 2013 నుండి 24 వరకు 10 ఏళ్లలో ఒక్కసారి కూటమి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014, 19, 5లో
అప్పుడే ఈ కాస్త మొక్క ఇక్కడ దాకా వేశారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గ సమస్యలను అభివృద్ధిని విస్మరించాయని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 43వ డివిజన్లోని ఏకలవ్య నగర్లో పోలీస్ కాలనీ పార్క్ పక్కన సీసీ రోడ్ల డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆర్సీసీ కాల్వట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. నేడు శంకుస్థాపన చేసిన రోడ్లను 90 రోజులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 43వ డివిజన్లో ఏకలవ్య నగర్ను పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లకు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి నా దగ్గరికి, నేను ఎక్కువ టైమే ఇక్కడ ఉంటున్నాను, అందరిని కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతానని మరొకసారి చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ ప్రీమియం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరి గ్రామం, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 100% సోలారైజేషన్కు ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. ప్రీమియం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 2 కిలోల వాట్ సామర్థ్యం గల సిస్టమ్లకు సోలార్ యూనిట్ ధరలో 60% మరియు 2 నుండి 3 కిలో వాట్ సామర్థ్యం మధ్య సిస్టమ్లకు అదనపు సిస్టమ్ ఖర్చులలో 40% సబ్సిడీని, 3 కిలోల వాట్ల వరకు 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. దరఖాస్తుదారులు సోలార్ ప్యానెల్ను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండాలి. గృహాలతో పాటు వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రభుత్వ భవనాలపైన సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లులు పొదుపు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, కావున సంబంధిత శాఖల సమన్వయంతో తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్తును ప్రోత్సహించేందుకు కృషి జరుగుతుందని సీఎస్ విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,17,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో 1,00,000 పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరో 2 లక్షల సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఈ కమిటీ 3 మాసాలకు ఒక్కసారి సమావేశమై చర్చించడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రీమియం సూర్యఘర్, ప్రీమియం కుసుమ్ పథకాల అమలుకు సంబంధించిన వివిధ మార్గదర్శకాలను వివరించారు. తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనక మిగతా కులాలు తిరగబడతాయని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ హితో పలికారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాడ్యానికి నిదర్శనమని అన్నారు. ఆయన అహంకారంతో
తల తిక్కగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కులాహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని ఏబీ వెంకటేశ్వరరావు తెలుసుకోవాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు అని దానికి కమ్మకులం మొత్తాన్ని ఆపాదించడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు భాష అభ్యంతకరంగా ఉందని, కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్లు చేపట్టారని, వైఎస్ జగన్ను ఏనాడు కులం కోసం పని చేయలేదు, ఇద్దరు కులాలకు అతీతంగా పాలన చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోలేదు? కమ్మకులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా అని ప్రశ్నించారు. ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించలేకుంటే పవన్ కూడా కమ్మకులానికి మద్దతిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారని తలసిల రఘురాం అన్నారు. కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు. ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఒక కులం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడా, మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే 40% ఓటింగ్ ఉండి ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు కలిసి 6 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే 40% ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. మీరు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఆపాదించలేరు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి. ఆయన ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోసం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈరోజు 40% ఓట్లు సాధించగలిగారు. దురదృష్టకరంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తి పుట్టడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన సుందరరామిరెడ్డి అయితే సుందరయ్య అని పేరు మార్చుకున్నారు. కాకా వెంకటరత్నం ఇలా ఎంతో మహానుభావులు పుట్టిన గడ్డ మీద ఇటువంటి వ్యక్తులు పుట్టడం అనేది దురదృష్టకరం కూడా అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడొద్దని చెప్పారు. కానీ ఈరోజు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఈ కులవాదాన్ని సమర్థిస్తున్నారా, లేక దీని మీద మీరు మాట్లాడతారా అనేది కూడా స్పష్టం చేయాలి. లేని పక్షంలో మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారు అని మిగతా కులాలు భావించాల్సి వస్తుంది. దీనికి సోషల్ మీడియాలో కూడా చిన్న వాటికి కేసులు పెట్టిన ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో చంద్రబాబు, లోకేష్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సమర్థించే వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినా అతను ప్రభుత్వానికి, చంద్రబాబుకి అధికార ప్రతినిధి. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో అతని వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. విజయవాడ నగరంలో గత 5 ఏళ్లు ప్రభుత్వంలో నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం కోనేరు వారి వీధిలో కేడీ నగరం 3వ లైన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్లో లక్షల రూపాయల వ్యయం వెచ్చించి సీసీ రోడ్ల డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా రోడ్లకి 2 వైపులా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. కొన్ని డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకమైన సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోయే సమస్య. దీనికి రోడ్లు వేసుకోవటం పరిష్కారం కాదు. రోడ్ల కంటే కూడా సైడ్ డ్రైన్స్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో వర్షపు నీటి పారుదల కోసం డ్రైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా సిఈ గారు కానీ, ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే వర్షపు నీరు పడిన చుక్క పడినట్లుగా డ్రైన్ నుంచి వెళ్ళిపోవాలనే దానిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల విజయవాడ నగరంలో కన్నీ వినియోగం రీతిలో మొన్న వచ్చిన వర్షాలకి మునిగిపోవడం జరిగింది. దాని నుంచి విజయవాడ నగరాన్ని కాపాడడానికి ప్రత్యేకమైన సమస్య. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది తీగిపోవటం వల్ల, వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల అది అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దాన్ని ఈ రోజున ప్రత్యేకమైన ప్రణాళికతో వెహికల్స్ తీసుకొచ్చి ఆ యొక్క సిల్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. డివిజన్లోని
కోనేరు వారి వీధిలో 20 లక్షల రూపాయలు దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే జేడీ నగరు 3వ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, దీన్ని కూడా 20 లక్షల రూపాయలుతో మన గౌరవ శాసనసభ్యులు గదే రామ్మోహన్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13వ డివిజన్లోనే సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ్యులు మరి ఈ డివిజన్లో ప్రత్యేకంగా సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా 2021లో గెలిచిన తర్వాత ఈ 13వ డివిజన్లో పనులు చేయాలంటే డబ్బులు లేవనేవాళ్ళు. మున్సిపాలిటీలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సహకారం లేకపోవడం వల్ల మనం ఈ డివిజన్ని కొంతమేర అభివృద్ధి చేయలేకపోయిన మాట వాస్తవం. అక్కినేని నాగేశ్వరరావు నటన జీవితం ఎంతో ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్టమైనది అని బ్రహ్మదేశం వసంత కుమార్ అన్నారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. సాంఘిక చిత్రాలలో మరుపురాని కథానాయకుడు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ, ఎక్స్రే సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏఎన్ఆర్ విగ్రహానికి కొల్లూరి బ్రహ్మదేశం వసంత కుమార్, దేవికారాణి ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లూరి మాట్లాడుతూ 4వ తరగతి మాత్రమే చదివిన నటనే శ్వాసగా జీవించి గొప్ప వ్యక్తి నటన సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. తొలుత పౌరాణిక చారిత్రక చిత్రాలను నటించిన ఏఎన్ఆర్ ఆ తర్వాత సాంఘిక చిత్రాలకు వన్నె తీసుకొచ్చారని అన్నారు. నాటకాలు వేసే రోజులో ఘంటసాల బలరామయ్య ఎన్టీఆర్లోని నటుని గుర్తించి సినిమాలోకి రావాలని ప్రోత్సహించాడని చెప్పుకొచ్చారు. ఎన్నో కష్టాలు పడి తెలుగు సినీ జగత్తులో రాజులా వెలుగొందారని పేర్కొన్నారు. మొదటిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాష రాక అక్కినేని ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆపై పట్టుదలతో నేర్చుకుని అనర్గళంగా ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. అనంతరం విగ్రహ రూపశిల్పి దేవికారాణి మాట్లాడుతూ ఏఎన్ఆర్ విగ్రహానికి తాను రూపం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనతో కొన్ని సభల్లో పాల్గొని దగ్గరుండి చూశానని, ఆ రూపాన్ని విగ్రహంలో పొందుపరచడం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం బ్రహ్మదేశం వసంత కుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటు సహకారంతో ఏఎన్ఆర్ విగ్రహాన్ని తుమ్మలపల్లిలో ఏర్పాటు చేయగలిగామని అన్నారు. ఎంతోమంది సహకరించి విగ్రహ ఏర్పాటుకు సహకరించారని ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గత నెల విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పారు. ఆయన ఒక గొప్ప కళాకణంగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా, సినీ నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉందన్న విషయం మనకు తెలుసు. మరి ఆయన పెద్దంత చదువుకోకపోయినా మరి గుడివాడలో ఆయన పేరు మీద ఒక కాలేజీ నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఆయన పాత్రలు ఎంత గొప్పగా, ఎందుకంటే సాంఘిక చిత్రాల్లో నటించే వాళ్ళు కొన్ని జానపద చిత్రాలు నటించలేరు. ఈయన కారు వాడుతుంటారు. ఈయన మరి సాంఘిక చిత్రాల్లో కానీ లేకపోతే మరి జానపద చిత్రాల్లో కానీ చారిత్రక పాత్రలు కానీ పోషించినటువంటి ఘనత ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే మరి 1964 అనుకుంటా, 64లో ఆయన మన అమెరికా ప్రభుత్వం ఆయన్ని విదేశ పర్యటన నిమిత్తం ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరిగింది అక్కినేని నాగేశ్వరరావుని. ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నట కళారత్న, నటభూషణ్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం తయారు చేయడానికి కొల్లూరు సేవా సంస్థ, పరదేశం సేవా సంస్థ వారందరూ కూడా నాకు ఫోన్ చేసి విగ్రహం తయారు చేయాలమ్మా అంటే తప్పకుండా తయారు చేస్తాను అని చెప్పడం జరిగింది. విజయవాడలో నేను చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆయన గురించి మరి కొల్లూరు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, చాలా వాస్తవాలు. అయితే వారికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా మంచి ఉన్నతమైన భావాలు కలిగిన మహోన్నతమైన నటనా కళాకారుడు ఆయన. ఎందుచేతనంటే
ఆయన ఒకటే ఒక మాట అన్నారు. కేబీ తిలక్ గారి ద్వారా నాకు నాగేశ్వరరావు గారు పరిచయం. అంటే నేను ఫిల్మ్ నగర్లో చాలా విగ్రహాలు, రామానాయుడు గారు చాలా విగ్రహాలు చేసున్నాను. ఆ రకంగా కేబీ తిలక్ గారు నన్ను వారింటికి తీసుకెళ్ళడం, అంటే ఆయన చనిపోయే ముందుకి ఒక 10 years బ్యాక్, నేను 10 years ముందు నేను వారిని కలవటం జరిగింది. అప్పట్లో వారిని ఆ రకంగా నాకు వారి పరిచయం. సోషల్ సర్వీస్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నా పేరు బి వసంత్ కుమార్. గత 3.5 సంవత్సరాలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని గారి విగ్రహం ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేశాము. దానికి ముఖ్య ఆద్యులు 52వ డివిజన్ చంటి గారు. ఆయన కృతజ్ఞత నేను జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేను. ముందు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొల్లూరి గారు, దేవికా రాణి గారు నాకు ఈ విగ్రహం ప్రతిష్టకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని గారి విగ్రహం లేదు అంటే అది ఒక అవమానకరంగా భావించి నేను ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహం ఏర్పాటుకి చంటి గారి మరొకసారి చెప్తున్నాను, చంటి గారి వలన వాళ్ళ సహకారం వల్ల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. డిసెంబర్ 24వ తారీఖు ఇనాగ్రేషన్ కూడా ప్రముఖ ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఒక పక్క అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంతో అట్టహాసంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టేడియం ప్రాంగణం భారీ త్రివర్ణ పథకంతో ఆహుతులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించనున్నారు. కాగా ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరవుతారు. జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర కవాతును వీక్షించడానికి ప్రత్యక్ష గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం జనవరి 26న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక ప్రత్యేకతను సాటుకునే విధంగా అధికారులు స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. గత వారం రోజుల నుండి కార్మికులు స్టేడియం అద్భుతమైన కలర్స్తో తీర్చిదిద్దుతున్నారు. మరో 2 రోజుల్లో స్టేడియం పనులు పూర్తి కావస్తున్నాయి. నాయకులు నిత్యం ప్రజలు ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. తనతో ఎక్కువ పని చేయించుకునే విధంగా కష్టపడాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా సమిష్టిగా కష్టపడాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. 54వ డివిజన్ ఎండి అలీపురం స్కూల్ వద్ద సిసి రోడ్డు మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలల్లో సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఏ రోడ్డు సరిగా లేకపోయినా తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో ముందుండాలని సూచించారు. తనతో ఎక్కువ పని చేయించుకునేలా నాయకులు ముందుండాలని అన్నారు. అనంతరం కార్పొరేటర్ అర్షద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రోడ్స్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి పని చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కార్పొరేటర్గా ఉన్నంత వరకు ప్రజలకు తోడుగా ఉంటారని చెప్పారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా తన కార్యాలయానికి రావచ్చని తెలిపారు. ఈరోజు 54వ డివిజన్లో సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశాం. 3 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేసేసే దిశగా ఇక్కడ లోకల్ నాయకులందరినీ కూడా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ప్రతి రోడ్డుకి డిమాండ్ పట్టండి. ఫలానప్పుడు మీరున్నప్పుడు మేము పెడతామని అది అట్లా వద్దు. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని నేను చెప్పాను. లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చిన్న చితుకు ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలి. ఎమ్మెల్యేగా నాతో ఎవరు ఎక్కువ పని చేయించుకుంటే వాళ్ళు అది నాకు సంతోషం. అందరూ కూడా వచ్చి నాతో పని చేయించుకోమని మరొకసారి చెప్తున్నాను. రైట్.
ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు సుజనా చౌదరి గారు మనకి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ అదే దాంట్లో మనం వర్క్హాలిక్గా మనం వర్క్ చేయించుకోవాలా. ఈ రోడ్స్ కూడా శంకుస్థాపన ఇవాళ చేసి ఒక 1 monthలో మనం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఏఈ గారికి అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేమంతా డీల్ చేసి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏదున్నా సరే నాకు టైం ఉన్నంత వరకు నేను ఈ కార్పొరేషన్లో ఉన్నంత వరకు నేను ఒకటే మాట మీద ఉన్నా. ఎప్పటి నుంచి కూడా వర్క్హాలిక్ అంటే ప్రజలకి మేము తోడుగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏ ఇష్యూ ఉన్నా నా ఆఫీస్ ఎప్పటికీ 24/7 ఓపెన్ ఉంటుంది. నా దగ్గర రావచ్చు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, సెటరేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 6 నాటికలను ప్రదర్శిస్తున్నట్లుగా కార్యక్రమ నిర్వాహకులు వేముల హజరతయ్య గుప్తా తెలిపారు. ఈ నాటికల ప్రదర్శన సందర్భంగా కళారంగానికి చెందిన 3 విశిష్ట వ్యక్తులను సత్కరిస్తామని అన్నారు. గాంధీనగర్లోని వేముల హజరతయ్య గుప్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 3 రోజుల పాటు జరిగే నాటిక ప్రదర్శన బ్రోచెస్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రతినిధి హజరతయ్య గుప్తా మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీలలో గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో 6 నాటికల ప్రదర్శన, కళారంగానికి చెందిన 3 విశిష్ట వ్యక్తులకు ఘన సత్కారం చేస్తామన్నారు. ఈ నాటకాల పోటీలను ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కళా అభిమానులు, నాటక రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తపస్వి కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్ర నాటక కళా పరిషత్, కొడాలి బ్రదర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అనగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకోత్సవాల్ని పెట్టాలని అభిలషించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఇది 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. మరి 3 రోజుల పాటు కూడా రోజుకి 2 నాటికల చొప్పున సభా కార్యక్రమం నిడివి తక్కువ పెట్టి నాటకాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ప్రముఖుల్ని తీసుకువచ్చి వారి సమక్షంలో, ప్రేక్షకుల సమక్షంలో ఈ నాటకాలని ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రేక్షకాదరణ తగ్గింది అనుకుంటున్నటువంటి రోజుల్లో మేము ఎప్పుడు నాటకోత్సవాలు పెట్టినా కూడా ప్రేక్షకులు బాగా వస్తున్నారు. ఈసారి కూడా కళాభిమానులు, నాటక అభిమానులు విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారని, మా అందరికీ ఉత్సాహాన్ని కలుగు చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. వాళ్ళలో భాగంగా ప్రముఖ వ్యక్తులకు 3 రోజులు ఒక్కొక్కరికి చొప్పున ఒక్కొక్కరికి సన్మానం చేయడం జరుగుతుంది. అందులో మొదటి రోజు అరుణా సుబ్బారావు గారు ఆమె జానపద పాటలు పాటల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించింది ఆవిడికి. 2వ రోజు ప్రముఖ రచయిత గారికి, అట్లాగే 3వ రోజు జానపద నృత్యాలు మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో గరగల నృత్యాలు, తప్పిడిగుళ్ళు వీటన్నిటి మీద బాగా పేరు ప్రఖ్యాతులు పట్టు సాధించినటువంటి ఒక వ్యక్తికి మేము ఆఖరి రోజు సన్మానం చేయబోతున్నాం. మీరంతా వచ్చి ఆ 3 కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల్లో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, కొనుగోలు శక్తి తగ్గడం తదితర అంశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సవరించి మరోసారి రాకుండా చూడవలసిన బాధ్యత తీసుకోవాల్సిన అధికార పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై చర్చా కార్యక్రమం బాలోత్సవ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నిరుద్యోగం, పేదరికం, కొనుగోలు శక్తి తగ్గడం తదితర అంశాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కొంతమేర వెనుకబడి ఉందన్నారు. మూలాలపై సమగ్ర సర్వే చేసి వాటిని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను అధికార పార్టీలు సక్రమంగా ఆచరించడం లేదన్నారు. లోపాలను సరిదిద్దవలసిన ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్లక్ష్య వైఖరిగా కారణంగానే అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం ఉందన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన అధికార పార్టీకి రాకపోవడం ఎంతవరకు న్యాయమన్నారు.
ఓట్లు వేసిన ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రజలకు అందించవలసిన బాధ్యత అధికార పార్టీలపై ఉందన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రస్తుతం ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గింది అన్నారు. పలు అంశాలపై విచ్చేసిన వక్తలు వారి వారి అభిప్రాయాలు సభాముఖంగా వ్యక్తం చేశారు. ఈ రోజు మన విజయవాడలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ మార్గాలు అనేటటువంటి అత్యంత కీలకమైన అంశం పైన మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను మన బాబురావు గారిని అట్లాగే సిపిఐ పెద్దల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రైట్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఎట్ ఎ రైట్ టైం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అట్లాగే ప్రజాస్వామ్యం ఫర్ ద పీపుల్, బై ది పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఆ కోణంలో చూసినప్పుడు పరిపాలించే అధికారం, ప్రణాళికలు రూపొందించే అవకాశం, అమలు చేసే అధికారం ఎవరు ఎన్నుకోబడితే ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అదే సమయంలో అందుకు ప్రధాన కారకులు ఎవరు? అధికారం ఇస్తూ ఉన్న ప్రజలు. పోయిన నెలలో మన పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే విజన్ 2047 విడుదలైన 3-4 రోజుల్లో దాని మీద ఒక క్రిటిక్, అప్పుడు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. 2047 మీదే పెట్టారు. ఆ రోజు చెప్పాం ప్రత్యామ్నాయ విధానాల మీద ప్రత్యేకంగా మరొక సదస్సు జరుపుతామని చెప్పాము. ఈ రోజు మనం ఈ ప్రత్యామ్నాయం మీద సదస్సు జరుపుకుంటున్నటువంటి సందర్భంలోనే మరొక వైపు దావోస్లో ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా సమావేశమై ఒక విహారయాత్ర, పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో వాళ్ళు విహారయాత్ర చేస్తారు. ఆ విహారయాత్ర సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారులు, సెలబ్రిటీలు అందరూ అక్కడికి, రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు అందరూ అక్కడ చేరుతారు. ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇద్దరు దానికి హాజరయ్యారు. నిన్న ఈ రోజు మీరు పత్రికల్లో కూడా చూస్తుంటారు. చాలా మందితో ఒప్పందాలు, లక్షల కోట్ల ఒప్పందాలు ఈ భారతదేశంలో దొరికేటువంటి పెట్టుబడిదారులతోనే దావోస్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకవైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమిషన్ల కోసం బెదిరిస్తూ మరోవైపు పెట్టుబడులు పెట్టమని ప్రాధాయపడితే వారెలా ముందుకొస్తారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ దావోస్ వెళ్లిన తండ్రి కొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జున యాదవ్ రాష్ట్రం విడిచి వెళ్లిన సజ్జల్ జిందాల్కు క్షమాపణ చెప్పి 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. తన ఎల్లో మీడియాతో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రచార కాంక్షతో దావోస్ నగరానికి వెళ్ళారు. పెట్టుబడుల ప్రవాహం వస్తుందని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సరే, నిన్న ఒక దావోస్లో కొంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ గారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నామనేటువంటి ప్రకటన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో. వీరేం చెబుతున్నారంటే మహారాష్ట్రలో అత్యంత వెనుకబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే మీ దృష్టికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ
స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఉయ్యూరులో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. స్థానిక శ్మశాన వాటిక పక్కన ఉన్న చెరువులో మృతదేహం ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగనగర్ 2వ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. ట్రాఫిక్ సమస్య తగ్గడానికి కృషి చేస్తామని హామీ. పశ్చిమ నియోజకవర్గంలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. కూటమి హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి. ప్రధానమంత్రి కుసుమ్ పథకాలపై అధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.